బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ కాంగ్రెస్ లో తీవ్ర అలజడి సృష్టిస్తున్న కొండా సురేఖ ఎపిసోడ్ కీలక దశకు చేరింది. కొండా సురేఖ మీద వచ్చిన ఆరోపణలపై సమగ్రంగా చర్చించిన తెలంగాణ కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ పీసీసీ అధ్యక్షుడికి నివేదిక సమర్పించింది. సురేఖపై కఠినమైన చర్యలు తీసుకోవాలని క్రమశిక్షణ కమిటీ సిఫార్సు చేసినట్లుగా సమాచారం. ఇక పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కూడా క్రమశిక్షణ కమిటీ సిఫార్సులకు అనుకూలంగానే తమ అభిప్రాయాలను ఢిల్లీకి చేరవేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎలాగో సురేఖను సాగనంపాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో సురేఖ పంచాయతీ ఢిల్లీకి చేరింది. ఇప్పుడు సోనియా గాంధీ చేతుల్లో సురేఖ భవితవ్యం ఉంది. ఇక మంత్రి కొండా సురేఖ పంచాయతీ ఢిల్లీకి చేరింది. కొండా సురేఖ కుమార్తె సుష్మిత ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అవినీతి మరకలు అంటించేలా చేసిన కామెంట్లు సురేఖ మంత్రి పదవికి ఎసరు పెడుతున్నాయి. సురేఖ తన కుమార్తె వ్యాఖ్యలను ఖండించకపోవటాన్ని కాంగ్రెస్ నాయకులు తప్పుపట్టారు. సురేఖ వ్యవహార శైలి కాంగ్రెస్ పార్టీకి నష్టం చేస్తుందన్నది ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలతో పాటు రాష్ట్రంలోని చాలా మంది ఎమ్మెల్యేలు విమర్శించారు. ఆమెను మంత్రి పదవి నుంచి తొలగించాలని, ఆమెను ఆమె భర్త మాజీ ఎమ్మెల్సీ కొండా మురళిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్లు ముందుకొచ్చాయి. ఇక ఈ అంశంపై విచారణ జరిపిన మల్లు రవి నాయకత్వంలోని క్రమశిక్షణ కమిటీ సురేఖ పార్టీకి నష్టం చేసే విధంగా వ్యవహరించిందని నిర్ణయానికి వచ్చారు. ఆమెపై చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేస్తూ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కు సిఫారసు చేశారు. సురేఖ కేవలం కార్యకర్త కాదు, జిల్లా స్థాయి నాయకురాలు కూడా కాదు. కాబట్టి పీసీసీ స్థాయిలో నిర్ణయం తీసుకోవటం సాధ్యం కాదు. సురేఖ రాష్ట్ర మంత్రి, సీనియర్ ఎమ్మెల్యే కూడా. కాబట్టి ఆమెపై నిర్ణయం తీసుకునే హక్కు ఏఐసీసీకి మాత్రమే ఉంటుంది. ఇక క్రమశిక్షణ కమిటీ చేసిన సిఫారసును పరిశీలించి పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా తన అభిప్రాయాన్ని జోడించి ఏఐసీసీకి నివేదిక పంపారు. మహేష్ కుమార్ గౌడ్ తో పాటు పార్టీ రాష్ట్ర పరిశీలకురాలు మీనాక్షి నటరాజన్ కూడా తన అభిప్రాయాన్ని ఏఐసీసీకి తెలుపనున్నారు. తెలంగాణ పీసీసీ క్రమశిక్షణ కమిటీ నివేదిక, పీసీసీ అధ్యక్షుడి అభిప్రాయం, మీనాక్షి అభిప్రాయంతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క రిమార్క్లను కూడా ఏఐసీసీ పరిగణలోకి తీసుకుంటుంది. ఆ తర్వాత పార్టీ అగ్రనేతలు సోనియా, రాహుల్ తో సంప్రదించి పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తుది నిర్ణయం తీసుకుంటారు. అయితే ఈ మొత్తం ఎపిసోడ్ లో వ్యవహారమంతా సురేఖకు వ్యతిరేకంగానే స్పష్టంగా సాగుతున్నట్లుగా తెలుస్తోంది. మా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకుని మీ అందరికీ చెప్తారు, నాకు కూడా రిపోర్ట్ నాకు కూడా పంపిస్తారు. అప్పుడు ఆ కఠిన చర్యలు ఏంటో చెప్తారు. నేను రాసిన అంతా డిసిప్లిన్, క్రమశిక్షణ దాటినట్టుగా ఉన్నారని నేను నోటీస్ ఇచ్చాను. దానికి వాళ్ళు రిప్లై ఇచ్చారు. ఆ రిప్లైని స్టడీ చేసి నేను పంపించాను. దాని మీద ఏ రకమైన చర్యలు తీసుకోవాలో హైకమాండ్ నిర్ణయిస్తుంది. నేను రికమెండ్ చేసిందే మీకు చెప్పాను, మీరు రికమెండ్ చేసింది నేను చెప్పాను. నిన్న కూడా సీఎం గారు చెప్పాడు, ఊహాజనితంగా మీకు మీరే ఏదో అనుకొని అది మమ్మల్ని అడిగితే మేమేం చెప్తాం. నేనేం చెప్పాను, నేను దానికి చాలా సంక్షిప్తంగా డైరెక్ట్ గా మీకు అర్థమయ్యే విధంగా చెప్పాను. ఇక పీసీసీ క్రమశిక్షణ కమిటీ ఇప్పటికే సురేఖ అంశంపై సుదీర్ఘంగా చర్చించింది. ఆమెపై తగిన చర్యలు తీసుకోవటం ద్వారా కాంగ్రెస్ లో క్రమశిక్షణ కాపాడవచ్చని క్రమశిక్షణ కమిటీ అభిప్రాయపడినట్లుగా తెలిసింది. సురేఖ కేవలం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా వ్యవహరించడమే కాకుండా ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో సఖ్యతగా ఉండటం లేదని, ఇది పార్టీకి నష్టం చేస్తుందన్నదే వాదనతో క్రమశిక్షణ కమిటీ ఏకీభవించినట్లు సమాచారం. పార్టీ క్రమశిక్షణ విషయంలో రాజీ పడేదే లేదు అని మల్లు రవి ప్రకటించడంతో సురేఖపై ఆయన వైఖరి స్పష్టమైందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా సురేఖ విషయంలో సీరియస్ గానే ఉన్నట్లు గాంధీ భవన్ వర్గాలు చెబుతున్నాయి. సురేఖను గతంలో 2 సార్లు కాపాడానని, కానీ ఈసారి కాపాడడం కష్టమని మహేష్ కుమార్ ఇప్పటికే తేల్చి పారేశారు.
సురేఖపై చర్యలు తీసుకోవాలని మహేష్ కుమార్ గౌడ్ కూడా తన అభిప్రాయంగా ఏఐసీసీకి పంపినట్లు వార్తలు వస్తున్నాయి. ఎంతటి వారైనా క్రమశిక్షణే ముఖ్యమని మహేష్ వ్యాఖ్యానించడం వెనుక ఆయన దృఢ చిత్తం అర్థమవుతోంది. ఇక అందరికంటే కీలకం రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్. వ్యక్తిగత అభిప్రాయాలకు విలువ ఇవ్వకుండా పార్టీ ముఖ్యం అనే విధంగా ఆమె ధోరణి ఉంటుంది. సురేఖ విషయంలో మీనాక్షి ఎలాంటి అభిప్రాయం కలిగి ఉన్నారన్నదే ఇక్కడ కీలకంగా మారింది. గతంలో సురేఖ వివాదాల్లో చిక్కుకున్నప్పుడు కూడా మీనాక్షి ఆమెను పిలిపించి మాట్లాడారు. కానీ పద్ధతి మారలేదు. దీంతో మీనాక్షి కూడా సురేఖపై చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతోనే ఉన్నట్లు చెబుతున్నారు. అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం ఖచ్చితంగా సురేఖపై చర్యలు తీసుకోవాలని పట్టుబడుతున్నారు. ఇప్పటికే అధిష్టానానికి తన అభిప్రాయం చాలా స్పష్టంగా చెప్పారు. సురేఖ మీద చర్యలు తీసుకోకపోతే ఇంకా ఇలాంటి వారి గొంతులు బాగా లేస్తాయన్నది సీఎం అభిప్రాయం. గతంలో వివాదాలు వచ్చినప్పుడు కూడా సురేఖను కాపాడామని, కానీ ఇప్పుడు నేరుగా తననే టార్గెట్ చేయడం బాధాకరమని రేవంత్ సన్నిహితుల వద్ద బాధ వ్యక్తం చేసినట్లుగా తెలిసిందే. పార్టీ లైన్ దాటిన వారి సంగతి ఏఐసీసీ చూసుకుంటుందని రేవంత్ ఇటీవల వ్యాఖ్యానించడం గమనార్హం. ఏఐసీసీ ఖచ్చితంగా సురేఖపై చర్యలు తీసుకుంటుందనే భావనలోనే రేవంత్ ఉన్నారు. ఇక రాష్ట్ర పార్టీ వ్యవహారాల్లో మరో ముఖ్యమైన వ్యక్తి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. బలహీన వర్గాలకు చెందిన వ్యక్తిగా మల్లు భట్టి విక్రమార్క సపోర్టు తమకు ఉంటుందని సురేఖ దంపతులు భావించారు. ఆయనను కలిసి మద్దతు కోరడానికి కూడా ప్రయత్నించినట్లు సమాచారం. కానీ భట్టి విక్రమార్క మాత్రం సురేఖ దంపతులను కలవడానికి ఇష్టపడలేదని తెలిసింది. దీన్ని బట్టి భట్టి కూడా సురేఖ విషయంలో చేతులెత్తేసినట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్ర స్థాయిలో అంతా సురేఖకు వ్యతిరేకంగానే ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఇప్పుడు సీన్ ఢిల్లీకి మారింది. సోనియా, రాహుల్, మల్లికార్జున ఖర్గే మాత్రమే అంతిమ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అందుకే కొండా సురేఖ బెంగళూరు వెళ్లి ఖర్గేను కలిసి వచ్చారు. క్రమశిక్షణ కమిటీకి తాను సమాధానం చెప్పానని కూడా వివరించినట్లు తెలిసిందే. తాను నేరుగా సీఎం రేవంత్ ను ఏమీ అనలేదని, కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు చేయలేదని సురేఖ చెప్పినట్లు సమాచారం. సరైన సమాచారం వచ్చిన తర్వాత మాట్లాడతారని ఖర్గే చెప్పి పంపినట్లుగా తెలిసింది. ఇక మొత్తంగా ఇప్పుడు సురేఖ వ్యవహారం హైదరాబాద్ నుంచి ఢిల్లీకి చేరింది. చెప్పాల్సిన వారంతా ఢిల్లీకి తమ అభిప్రాయాలను చెప్పేశారు. ఇప్పుడు సురేఖ మంత్రి పదవి ఉంటుందా, ఊడుతుందా, ఆమె కాంగ్రెస్ లోనే ఉంటుందా లేక బయటకు వెళ్లిపోతుందా అనేది ఏఐసీసీ పెద్దల చేతుల్లోనే ఉంది. ఢిల్లీ పెద్దలు ఏ నిర్ణయం తీసుకుంటారనేది ఇప్పుడు తెలంగాణ రాజకీయాలను ప్రభావితం చేయనుంది. మా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకుని మీ అందరికీ చెప్తారు, నాకు కూడా రిపోర్ట్ నాకు కూడా పంపిస్తారు. అప్పుడు ఆ కఠిన చర్యలు ఏంటో చెప్తారు. నేను రాసిన అంతా డిసిప్లిన్, క్రమశిక్షణ దాటినట్టుగా ఉన్నారని నేను నోటీస్ ఇచ్చాను. దానికి వాళ్ళు రిప్లై ఇచ్చారు. ఆ రిప్లైని స్టడీ చేసి నేను పంపించాను. దాని మీద ఏ రకమైన చర్యలు తీసుకోవాలో హైకమాండ్ నిర్ణయిస్తుంది. నేను రికమెండ్ చేసిందే మీకు చెప్పాను, మీరు రికమెండ్ చేసింది నేను చెప్పాను. నిన్న కూడా సీఎం గారు చెప్పాడు, ఊహాజనితంగా మీకు మీరే ఏదో అనుకొని అది మమ్మల్ని అడిగితే మేమేం చెప్తాం. నేనేం చెప్పాను, నేను దానికి చాలా సంక్షిప్తంగా డైరెక్ట్ గా మీకు అర్థమయ్యే విధంగా చెప్పాను.